వరంగల్లోని వేయి స్తంభాల గుడి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇది 1163 సంవత్సరం క్రీస్తు శకంలో నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఇది వచ్చేసరికి వరంగల్లోని హనుమకొండలో ఉంటుంది. ఇక్కడ మీరు 1000 పిల్లర్స్ని క్లియర్గా గమనించవచ్చు. టెంపుల్ లోపలికి ఆవరణలోకి వచ్చిన తర్వాత ఒక శాసనం కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు. అది ఆ రోజుల్లో శాసనాలు చేస్తూ ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. దాని గురించి క్లియర్గా ఈ టెంపుల్ గురించి చుట్టుపక్కల అసలు ఎప్పటి నుంచి ఎప్పుడు కాలం వరకు వీళ్ళు పాలించారు. ఇది కాకతీయులు నిర్మించారనమాట ఈ గుడి. కాబట్టి వాళ్ళు కాకతీయుల ద్వారా ఈ శాసనం చేయబడింది. వాళ్ళు మంచి శివభక్తులు, విష్ణు భక్తులు కూడా. ఈ టెంపుల్ వచ్చేసరికి శివ, విష్ణు, సూర్య భగవాన్లకు సంబంధించి ఉంటుంది. ఇక్కడ మన టూరిస్ట్ డిపార్ట్మెంట్ ఆర్కియాలజీ వాళ్ళు బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. దాని మీద మీకు హిస్టరీ కూడా ఉంటుంది, ఇక్కడ చదువుకోవచ్చు మీరు. ఇది ఆ రోజుల్లో శివలింగాలు అనమాట. ఇవి కొంచెము బయట కొన్ని ఇలా పెట్టడం జరిగింది. కొన్ని వచ్చేసరికి ధ్వంసం అయిపోయినాయి. ఇది కోనేరు అనమాట. దీంట్లో చేపలు, తాబేళ్ళు కూడా ఉంటాయి. అప్పటి రోజుల్లో ఏంటంటే దీని బావ అనేవాళ్ళు అప్పట్లో వాళ్ళ భాషలో. ఇది కోనేరు అనమాట. దీంట్లో ఉన్న నీళ్లు తీసుకెళ్ళి అక్కడ శివలింగానికి కానీ వేరే దేవదేవతలకి అభిషేకంకి ఈ నీళ్ళని ఉపయోగించడం జరిగేది అనమాట ఆ రోజుల్లో. దీంట్లో జలచరాలు కూడా మీరు గమనించవచ్చు. తాబేళ్ళు, చేపలు అలా మెల్లిగా కదులుతూ ఉన్నాయి లోపల. ఇంకా ఇది వచ్చేసరికి ఇప్పుడు ప్రతి ఆదివారం కానీ మిగతా రోజుల్లో కానీ మంచి టూరిస్ట్ ప్లేస్గా అభివృద్ధి చెందింది. ఇక్కడ నందీశ్వరుని కూడా మీరు గమనించవచ్చు. అప్పుడు కొంత దానికి రిపేర్లు అవి జరుగుతున్నాయి. ఇది మెయిన్ ముఖమండపం అనమాట. టెంపుల్లోకి వెళ్ళడానికి ఇదే మనకి మెయిన్ అనమాట. అదిగోండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి మీకు 1000 పిల్లర్స్ అనమాట. మొత్తము 1000 పిల్లర్స్ మీద ఇది నిర్మించడం జరిగింది. ఈ గుడి ముందర కూడా 2 నందులు, ఒక ఏనుగు, ఒక నందిని గమనించవచ్చు. ఇది మొత్తము ఆవరణం అనమాట. గుడి ప్రాకారం వచ్చేసరికి ఇప్పుడు లేదు. కాకపోతే ఈ టెంపుల్ మొత్తం అన్నీ ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలు, ఇవన్నీ పిల్లర్స్ అనమాట. వరుసగా ఈ పిల్లర్స్ అన్నిటి మీద కూడా ఇట్లా నిర్మించడం జరిగిందనమాట. చూడండి అలా అదే మండపం అనమాట. ఇక్కడ నాట్య మండపం అని చెప్పేసి వేరే మండపాలు ఇట్లా 2-3 ఉన్నాయి. ఇది ఇప్పుడు చిత్రంలో వీడియోలో మీకు వెనక కనిపిస్తుంది అనమాట, మెయిన్ టెంపుల్ అనమాట. దీనికి పక్కన చెరువు కూడా ఉందన్నమాట. అంటే ఇది వరంగల్ టౌన్లో ఉంటుంది. అది కూడా చూడదగిన ప్రదేశం అని చెప్తున్నాను. ఇక్కడ ఈ చెరువు ఒడ్డున వచ్చేసరికి మనకి భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. అది కూడా దర్శించుకోవచ్చు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు. ఈ భద్రకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర ఇక్కడ వచ్చేసరికి భక్తులు వారి మొక్కులను అన్నింటినీ సమర్పించుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా చాలామంది వస్తూ ఉంటారనమాట. సో ఇంకా మనకు వరంగల్లో వచ్చేసరికి కోట ఉంది, ఇంకా శిలాతోరణం ఉంటుంది, ఇంకా రకరకాల మీరు వర్షం సినిమాలు అట్లా చూసినప్పుడు ఆ సినిమాలు చూసినప్పుడు ఉన్నాయి కదా, ఆ రకరకాల అవన్నీ కూడా ఉన్నాయి. కానీ అప్పుడు నేను వెళ్ళినప్పుడు మంచి వర్షం కారణంగా అవన్నీ తీయలేకపోయాను. సో ఈ టెంపుల్ వరకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. నెక్స్ట్ అవేంటంటే నా దగ్గర ఓన్లీ ఫొటోస్ ఉన్నాయి, పెట్టడం అంతగా బాగోదని చెప్పేసి పెట్టలేదు. ఇది చూడండి అన్నీ ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ స్తంభాలు అంటారు. ఇవన్నీ ఆ రోజుల్లో ఇప్పుడు మనకి పిల్లర్స్ లాగా అప్పుడు అట్లా నిర్మించారనమాట. ఇది మీరు చూసినట్టయితే మనసుకు ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లాంటి హిస్టారికల్ ప్లేసెస్ వచ్చేసరికి మనము అప్పుడప్పుడు వెళ్ళినప్పుడే మనకి మన పూర్వీకుల చరిత్ర ఏంటి, ఒకప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అసలు అప్పట్లో ఏమి విధమైన ఇప్పుడు స్లాబ్స్, కాంక్రీట్ ఇవన్నీ వాడతారు కదా, అట్లా ఏమి లేకుండా పిల్లర్ పెట్టేసేసి మధ్యలో ఆ బెల్లము, సున్నము ఏదో గానుగాడేసేసి ఏదో అలా తయారు చేసేసేవాళ్ళు. కానీ చాలా స్టాండర్డ్గా నిర్మించేవాళ్ళని మాత్రం చెప్పుకోవచ్చు. ఇంకొన్ని విగ్రహాలేమో తలకాయలు లేవు, చేతులు లేవు, ధ్వంసమైనవి.
కొన్నేమో అక్కడ లభ్యమైనవి పెట్టారు, కొన్ని ప్రాకారాలు అవి కూలిపోయినాయి. సో ఇప్పుడు ఉన్నంత వరకు అయితే ఇదనమాట. ఇది కూడా ఒక హిస్టారికల్ ప్లేస్, ఇది మ్యూజియం లాంటిది. ఇది కూడా వరంగల్లో మనం చూడవచ్చు. ప్రతి చరిత్ర అన్నది ఇక్కడ చరిత్ర గురించి మొత్తము ఇక్కడ మనకి ఇక్కడ బోర్డుల మీద డిస్ప్లే చేశారు. అవి చదువుకున్నప్పుడు కూడా మనకు ఎంతో కొంత అవగాహన వస్తుంది చరిత్ర అన్నది. కానీ భక్తులైతే బాగానే వచ్చారు. నేను వెళ్ళినప్పుడు విజిటర్స్ వాళ్ళు చాలామంది వచ్చారు. అసలు క్రౌడ్ అయితే బాగానే ఉంది. సో మీరు కూడా ఎప్పుడైనా కానీ వరంగల్ వెళ్ళినప్పుడు అటు చూడొచ్చు. ఒక 1 అవర్ స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఇంకా వరంగల్ టూర్ మొత్తము మీరు తెలుసుకోవాలనుకుంటే నేను ఇంకా వేరే ఫర్దర్ వీడియోలు చేస్తాను. వాటిల్లో మీకు వరంగల్ గురించి పూర్తిగా ఏమేమి ఉండే చుట్టుపక్కల ప్రదేశాలు అవన్నీ వచ్చేసరికి వివరించడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే దీంట్లో అయితేనేమో ఈ 1000 స్తంభాల గుడి ఒకటిను భద్రకాళి టెంపుల్ వరకు చూపించడం జరిగింది. సో చూడండి, ఇది ఆ రోజుల్లో మెట్లు, ప్రాకారాలు, స్టెయిర్ కేసు, మళ్ళీ పిల్లర్స్ చూడండి ఎంత అద్భుతంగా నిర్మించారు. అవన్నీ వచ్చేసరికి ఓన్లీ ఒక శిలతో నిర్మించడం జరుగుతుంది అనమాట. సో అవి ఆ హిస్టరీ తెలుసుకున్నప్పుడు మనకి చాలా విచిత్రం కలుగుతుంది. అరే ఆ రోజుల్లో అసలు ఎట్లా కట్టారు ఏంటి, ఇంతంత పెద్ద టెంపుల్ అని. ఇట్లా పెద్ద పెద్ద బండలు ఒకే యాక్సన్ ఒకటే దాన్ని తొలిచేసేసి రాయిని కొన్ని సంవత్సరాలు వాటిని చెక్కి వాటిని మోల్డ్ చేసి, ఆ రోజుల్లో శిల్ప కళాకారులు కానీ మామూలుగా మన వీళ్ళు ఆర్కిటెక్చర్ చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు ఆ రోజుల్లో. ఆ టెక్నాలజీ అనేది కొంచెం వంశపారంపర్యంగా కూడా వచ్చి కొంతమంది ఇప్పటికీ చేస్తున్నారు. కానీ అప్పుడు కళ వేరు ఉంటుంది, కానీ ఇప్పుడు కూడా బాగా చేస్తున్నారు. సో ఏదైనా కానీ ఏంటంటే ఇట్లాంటివి మనం సందర్శించినప్పుడు మనకి కొంత నాలెడ్జ్ ఉంటుంది. అసలు ఇవన్నీ ఎలా చేశారు ఏంటి అన్నది ఒక ఐడియా, ఒక రకంగా ఆలోచింప చేస్తుంది అనమాట మనసుకి. అలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసరికేమో భద్రకాళి టెంపుల్, ఇది పెద్ద కాంపౌండ్ ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ కూడా భక్తులు కూడా బాగానే వస్తారు. ఇక్కడ అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. చాలామంది భక్తులు వస్తారు. కొంచెం జనసమ్మర్దంగా కూడా ఉంటుంది. సో 1000 స్తంభాల గుడి గురించి తెలుసుకోవాలంటే ఇంకా మీరు అక్కడికి వెళ్తే ఇంకా కొన్ని చాలా విషయాలు తెలుసుకోవచ్చు. నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే మీకు షేర్ చేశాను. లోపలైతే వేరే మూర్తులు ఉంటారు, శివ, విష్ణువు, సూర్యదేవుడు అని అంటారు. కానీ అక్కడ శివలింగం అయితే మేము గమనించడం జరిగింది. చాలా పురాతనమైన గుడి, 1163లో కట్టి ఇప్పుడు దాకా ఉందంటే చాలా గ్రేటే కదా. అవన్నీ చెప్పుకోదలసినవి. ఇదిగోండి చూడండి, ఆ రోజులు కట్టిన మెట్లే ఇవన్నీ. ఇది చుట్టూరు ప్రాకారం అయితే లేదు, కానీ మొత్తం ఇది పైనుంచి చూసినట్టయితే మనకి ఒక స్టార్ నక్షత్రం ఆకారంలో టెంపుల్ ఆ షేప్లో ఉంటుందన్నమాట. కింద నుంచి చూస్తేనేమో ఇట్లా ఉంటుంది. ఇదిగోండి, ఈ చెట్టు కూడా చాలా పాతదే. ఎగ్జాక్ట్గా నాకు దాని ఏజ్ ఏంటో తెలియదు, కానీ అది కూడా చాలా పాతది అనమాట. అక్కడ గుడి కాంపౌండ్లో ఉన్నటువంటి ఆ చెట్టు వృక్షం కూడా. ఇట్లాగూ ఇదిగోండి ఈ వరండా,